అసోంలో సతీ లీలావతి సీన్లు, కొంచెం నీరు కొంచెం నిప్పు, కొంచెం క్రైము కొంచెం ఎంటర్టైన్మెంట్. ఒకవైపు ఓట్ల వేట జోరుగా జరుగుతూ ఉంటే ఇంకొక వైపు ఆట కావాలా పాట కావాలా రేంజ్లో షో నడిపిస్తున్నారు అక్కడి నేతాశ్రీలు. కౌంటర్ పాలిటిక్స్ కోసం నేతల భార్యల ఫ్లాష్ బ్యాక్స్ ని కూడా తవ్వితీస్తున్నారు అక్కడ. అసోంలో అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య ఒక వినోదాత్మక వివాదాస్పద కుటుంబ కథా చిత్రం నడుస్తోంది. బ్యాక్గ్రౌండ్ లో ఏ పాటైనా వేసుకోండి, నా ఆట మాత్రం ఇదే. డీజేటీలో అవతారమెత్తిన ఈ నేతాశ్రీ ఎవరనుకుంటున్నారు? సాక్షాత్తు అస్సాం సీఎం హిమంత బిస్వా శర్మ. ప్రచారం ఎంత కలర్ఫుల్ గా ఉంటే అన్ని ఓట్లు కురుస్తాయన్నది సారువారి స్ట్రాటజీ కాబోలు. అందుకే కార్యకర్తల్ని ఇలా ఉత్తేజపరుస్తారు. స్టేజ్ ఎక్కిన ప్రతిసారి ఇదిగో ఇలా కెవ్వు కేక అనిపిస్తారు సీఎం సారు. మీ డాన్స్ బేబీ డాన్స్ బాగానే ఉంది కానీ మీ బీవీ గారి బాగోతాన్ని కూడా కాస్త వినండి బాస్ అని ఆయన డాన్స్ కు బ్రేకులయ్యబోయింది హస్తం పార్టీ. అస్సాం ఎన్నికల సీజన్ లో ఢిల్లీలో ఇదో ఇంట్రెస్టింగ్ హైడ్రామా. ఏంటంటే అస్సాం సీఎం హిమంత భార్య రింకీ భుయాన్ పై తీవ్రమైన ఆరోపణలు రావడం. ఆమె పేరిట 3 దేశాల పాస్పోర్ట్లు ఉన్నాయని, అందులో 2 ఇస్లామిక్ దేశాలవని, అమెరికాలో 52,000 కోట్ల వ్యాపారాలు కూడా చేస్తున్నారని ఆధారాలతో మీడియాకెక్కారు కాంగ్రెస్ నేత పవన్ ఖేరా. ये सामने आपके रखा यूएई का गोल्डन पास जो ख़त्म हो रहा है 2027 13 मार्च को। हमने रखा एंटीगुआ बारबुडा का पासपोर्ट जो ख़त्म हो रहा है 2031 23 अगस्त को। हमने रखा आपके सामने अरब रिपब्लिक ऑफ इजिप्ट का पासपोर्ट जो ख़त्म हो रहा है 2029 को। ये इनके पासपोर्ट्स हैं तीनों। हमें नहीं मालूम कि ये भारत की नागरिक हैं या नहीं हैं तो ठीक है साहब, बता दीजिए कि मैं भारत की नागरिक नहीं हूँ। और ये जो प्रॉपर्टीज हैं दुबई की. గౌహతిలో ఎన్నికల ప్రచారంలో భాగంగా పవన్ ఖేరా చేసిన ఈ వ్యాఖ్యలు బూమరాంగ్ అయినట్టున్నాయి. ఖేరా కామెంట్లను అస్సాం సీఎం హిమంత సీరియస్ గా తీసుకున్నారు. భార్య రింకీతో కంప్లైంట్ ఇప్పించడమే కాదు, విదేశీ సమాచారాన్ని తప్పుగా ప్రచారం చేశారన్న అభియోగంతో రివర్స్ లో ఎఫ్ఐఆర్ నమోదైంది. కట్ చేస్తే వేర్ ఇస్ పవన్ ఖేరా అంటూ అరెస్ట్ వారెంట్ తీసుకుని ఢిల్లీలో ఆయన ఇంటికి వెళ్లారు అస్సాం పోలీసులు. కానీ ఆయన ఎక్కడా పత్తా లేరట, హైదరాబాద్ కి పారిపోయారట. कल सुबह 6 बजे ही वो गुवाहाटी से भाग गया। अभी दिल्ली में हमारा लोग, मैं अखबार से मुझे पता चला है दिल्ली में पुलिस गया है तो हैदराबाद तक भाग गया। प्लान का मतलब नहीं, कानून अपना हिसाब से काम करेगा ना. పవన్ ఖేరాకు పాకిస్తాన్ లింకులున్నాయని, అరెస్టుకు భయపడి తోకముడిచి పారిపోయి హైదరాబాద్ లో దాక్కున్నారని, అయినా వేటాడడం మానేది లేదని హెచ్చరిస్తున్నారు సీఎం బిస్వాస్. కానీ రూలింగ్ పార్టీ వర్సెస్ అపోజిషన్ పార్టీ మధ్యలో భార్యమణి. ఈ కథానిక అస్సోంలో కొత్తేం కాదు. కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గగోయ్ సతీమణిపై కూడా ఇటువంటి ఎలిగేషన్లే వచ్చాయి. ఎలిజబెత్ కాల్బర్న్ అనే బ్రిటన్ అమ్మాయిని పెళ్లాడాడు గౌరవ్ గగోయ్. ఆమె పాకిస్తాన్ బేస్డ్ కంపెనీలో ఉద్యోగం చేస్తూ పాకిస్తాన్ నుంచి జీతం తీసుకుంటూ పాకిస్తాన్ కోసం ఇండియాలో గూఢచర్యం చేస్తోందని ఆరోపించారు అస్సాం సీఎం హిమంత బిస్వా. ఆమె ప్రోద్బలంతోనే గగోయ్ రహస్యంగా పాకిస్తాన్ కు వెళ్లేవారని ఆరోపించారు. సిట్ వేసి దర్యాప్తు చేయించారు కూడా. సిబిఐ విచారణకు ఆదేశించాలని హోంమంత్రి అమిత్ షాకు రిక్వెస్ట్ కూడా చేసుకున్నారు. కానీ సీఎం గారు పాకిస్తాన్ లింకులంటూ తన ఫ్యామిలీపై సీగ్రేడ్ సినిమా కథ అల్లారని అప్పట్లోనే కొట్టిపారేశారు గౌరవ్ గగోయ్. టిట్ ఫర్ టాట్ అనుకుందో ఏమో, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అదే గేమ్ ని రివర్స్ లో ఆడుతున్నట్టుంది. హిమంత భార్య రింకీ భుయాన్ పై కంప్లీట్ చేసి నేరుగా ముఖ్యమంత్రితోనే పెట్టుకుని అరెస్టు బారిన పడ్డారు పవన్ ఖేరా. గౌరవ్ గగోయ్ భార్యపై హిమంత ఆరోపణలు చేసినప్పుడు పోలీసులు హిమంత ఇంటికి వెళ్లలేదు, గౌరవ్ పైనే సిట్ వేశారు. ఆ ఫార్ములాని ఇప్పుడు ఎందుకు రివర్స్ చేస్తున్నారు? హిమంత భార్యపై ఆరోపణలు చేసిన పవన్ ఖేరానే అరెస్టు చేయాలనుకోవడం ఎక్కడి నీతి అని ప్రశ్నిస్తోంది అసోం కాంగ్రెస్ పార్టీ. సో అసోం అగ్రనేతలు భార్యామణుల కారణంగా రచ్చకెక్కడం, పాకిస్తాన్ తో లింకులు కలపడం వెరీ ఇంట్రెస్టింగ్ గా మారింది. ఇంత జరిగిన ఎన్నికల ప్రచారంలో తనదైన మేనరిజంతో దూసుకుపోతున్నారు సీఎం హిమంత బిస్వా.